ప్రవక్త పరిచర్య ఉన్నదే ప్రకటన 10. ప్రకటన 10 అధ్యాయం 7వ వచనం. ప్రకటన 10:1 ఉన్న బలిష్ఠుడైన దూతను పరిచయం చేయడానికి 7వ దూతగా వచ్చాడు ఆయన. అంతేకాకుండా ప్రకటన 10:1 వచ్చిన బలిష్ఠుడైన దూత చేతిలో ఉన్న విప్పబడిన పుస్తకాన్ని ప్రవక్త తిని బోధించడానికి, మర్మములను బోధించడానికి. అందుకే 7వ దూత ద్వారా మర్మములని సమాప్తమవుతూ ఉన్నది. అసలు ప్రకటన 10లో ఉన్నదే విలియం మ్యారన్ బ్రెన్హామ్, 7వ దూత, మరియు యేసుక్రీస్తు, మరియు యోహాను ఎవరి సాదృశ్యం? వధువుకి. అసలు ఈ కాల వర్తమానం ఈ ముగ్గురిది. చూస్తారా? ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ఈయన బలిష్ఠుడైన వేరొక దూత యేసుక్రీస్తు. ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం 7వ దూత విలియం బ్రెన్హామ్. ప్రకటన 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు యోహాను, వధువు, పెళ్లి కుమార్తె, పరిశుద్ధ పట్టణం. ఈ కాల వర్తమానం ఏంటిది? ప్రకటన 10. ఈ ముగ్గురున్నది ఎక్కడ? ప్రకటన 10. ప్రకటన 10. ఈయన భర్త శిరస్సు, ఏకైక మనిషి కుమారుడు. ఎవరికి? ఈ భార్యకు. తలరాయిన తలరాయిన వీళ్ళిద్దరిని జతపరుస్తున్నది ఎవరు? మ్యారేజ్ ఆఫీసర్ ఎవరు? విలియం మ్యారన్ బ్రెన్హామ్. ప్రకటన 10:1 నుండి 6 వచనంలో ఉన్న పెళ్లి కుమారుడికి, ప్రకటన 10వ అధ్యాయం 8 నుండి 11 వచనంలో ఉన్న పెళ్లి కుమార్తెకు వివాహం చేసే వివాహకర్త, మ్యారేజ్ ఆఫీసర్ ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న 7వ దూత విలియం మ్యారన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అదే ఈ కాల వర్తమానం. ఇప్పుడు మనం ఏం ప్రకటించాలా? ఈ కాల వర్తమానాన్ని. ఋతునకు సరిపడు ఆత్మీయ ఆహారం. నీ దినము దాని వర్తమానమును గుర్తించుట. నీ దినం వర్తమానాన్ని చెప్పాలందరికీ. అది చెప్పట్లా. అది తీసేస్తున్నారు. ఏం జరుగుతుంది బ్రదర్? వీళ్ళకు తీసేస్తే జీవవృక్షంలో యేసుక్రీస్తులో పాలిభాగస్తులు కాదు వీళ్ళు. పరిశుద్ధ పట్టణంలో ఎవరు? పరిశుద్ధ పట్టణం వధువు. వధువులో కూడా వీళ్ళు పాలిభాగస్తులు కాదు. అందుకే వీళ్ళు వధువును మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. సాధ్యమైతే ఏర్పరచమని వారిని సైతము మోసగించడానికి ప్రయత్నిస్తారు. పునాది ఏమర్థమైందా? మూలరాయి యేసుక్రీస్తు. ఈ మూలరాయిని ప్రకటించడానికి వచ్చిన వాడే ఏలియా, విలియం మ్యారన్ బ్రెన్హామ్. ఈ మూలరాయి ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం నుండి 6 వచనాలు. మూలరాయి వచ్చాడు రెండవ రాకడ. దీనిని ఆ రెండవ రాకడను ప్రకటించడానికి వచ్చిన వాడే ఏలియా. ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం 7వ దూత విలియం మ్యారన్ బ్రెన్హామ్. అర్థమవుతుందా? ఇప్పుడు దానిని ఎవరైతే ప్రత్యక్షతగా పొందుకుంటున్నారో ఆ మూలరాయి ప్రత్యక్షత, రెండవ రాకడలో వచ్చిన ఈ మూలరాయి ప్రత్యక్షత ఎవరైతే పొందుకుంటున్నారో వాళ్లకు కొత్త జన్మ. ప్రకటన 10లో కొత్త జన్మ. అదే ఆది అపోస్తల బోధ. అదే ఆది అపోస్తలు వేసిన పునాది. ఆది అపోస్తలు వేసిన పునాది ఏంటది? కొత్త జన్మ. ఏంటి కొత్త జన్మ? మీరు మారు మనసు పొంది